Yes, I want to live in India. It's my favorite country. అంటే మన బిస్కెట్ అవ్వలేదని అర్థమైంది. ట్రెడిషనల్ బట్టలు ఈ అల్బేనియాలో ఉండే ఆ ఒకే ఒక్క ఆప్షన్ తిన్నోడు తింటాడు, తాగేటోడు తాగుతాడు. ఆయన చూస్తే ఎలా ఉన్నాడు, పక్కా జెంటిల్మెన్ లా ఉన్నాడు కదా. ఇక్కడైతే సినిమాని వీళ్ళు సినిమా అంటున్నారు. అసలు ఆ బిర్యానీ తిన్న వల్ల ఆయన అలా అయిపోయాడా ఏంటి అనుకుంటారు. రాజువయ్యా మహారాజువయ్యా. హలో హ్యాపీ పీపుల్. ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాం తెలుసా? అల్బేనియా క్యాపిటల్ తిరానా సిటీలో ఉన్నాం ఇప్పుడు. ఈ అల్బేనియాలో రిపబ్లిక్ స్క్వేర్ అని ఒక స్క్వేర్ ఉంటుంది, అంటే ద డౌన్ టౌన్ ఆఫ్ ద ప్లేస్. ఇక్కడ నుంచి ఒక 400 మీటర్స్లో టొప్టానీ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందంట. సో అల్బేనియాలో అయితే ఏషియన్ ఆప్షన్స్ చాలా తక్కువ, అందులోనూ ఇండియాకి అయితే ఇంకా ఆప్షన్సే లేదు. ఆ ఒక్క రెస్టారెంట్ మాత్రమే ఉంది. ఇండియా ఒకటే కాదు, ఏషియన్ కుజిన్స్ కూడా మనకి ఎక్కడా దొరకలేదు. సో ఇప్పుడైతే మనకి ఫుడ్, మన ఇండియా ఫుడ్ కడుపులో పడిన తర్వాత సో ఈ తిరానా అంతా కూడా ఎక్స్ప్లోర్ అయిపోతాం. ఇది చూసారా, ఇక్కడ ట్రెడిషనల్ బట్టల షాప్. సో లోపల అంతా బట్టలు, ఈ అల్బేనియా వాళ్ళ థింగ్స్ అన్నీ ఉన్నాయి. ఒక బస్ని అలాగే మాడిఫై చేశారు. సో ఈ టోప్టానీ ఏరియాలో రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడైతే మన ఇండియన్ క్యూజన్ కనిపిస్తుంది కదా, చక్రా ఇండియన్ క్యూజన్ రెస్టారెంట్. అదిని ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే జాపనీస్ క్యూజన్ ఉంది. సో లోపలికి వెళ్ళి మంచిగా తినేద్దాం. క్లోజ్డా ఏంటి బయటకు వచ్చి తినచ్చు, లోపల వచ్చి క్లోజ్డా. గైస్ ఈ అల్బేనియాలో ఉండే ఆ ఒకే ఒక్క ఆప్షన్ ఇండియన్ ఫుడ్ ఆప్షన్, అది కూడా బిస్కెట్. ఎందుకంటే హోటల్ అయితే క్లోజ్లో ఉంది. సో మేము దేని గురించి అయితే ఇంత దూరం ఈ ఎండలు నడుచుకుంటూ వచ్చామో అదైతే మమ్మల్ని బిస్కెట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకో చోటుకి వెళ్ళి ఫుడ్ తిందాం అంతే. ఏం చేస్తాం. సో ఇక్కడైతే సినిమాని వీళ్ళు కినిమా అంటున్నారు. మేమైతే రిటర్న్ వెళ్ళిపోతుంటే మాకు పెద్ద హోటల్ ఒకటి కనిపించింది, మిలీనియం గార్డెన్ అని చెప్పి, ఇదే స్ట్రీట్లో. సో వాళ్ళ మెనూ చెక్ చేస్తే ఆ మెనూలో ఉంది ఇది చక్రా ఇండియన్ ఫ్యూజన్. అంటే వీళ్ళదే ఆ జాపనీస్ ఒకటి చూసాం కదా, ఆ జాపనీస్ వీళ్ళదే, అల్బేనియన్ ఫుడ్ వీళ్ళదే, ఇంగ్లీష్ ఫుడ్ అన్నీ వీళ్ళదే. వేరే వేరే రెస్టారెంట్స్ ఉన్నాయి, ఈ హోటల్ వాళ్ళదే అన్నీ కూడా. సో మేమైతే ఈ హోటల్కి వచ్చి ఈ మెనూ చెక్ చేసిన తర్వాత అంతే మన బిస్కెట్ అవ్వలేదని అర్థమైంది. సో ఇప్పుడు ఆర్డర్ చేస్తే మన ఇండియన్ ఫుడ్ పట్టుకొచ్చేస్తారు, ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు మేము బిర్యానీ ఆర్డర్ చేసే ముందు ఇక్కడ ఒక అతను కనిపిస్తుంది కదా, ఆయన కూడా ఇండియనే. ఆయన దగ్గర బిర్యానీ ఎలా ఉంది అని అడిగాము. ఆయన చూస్తే ఎలా ఉన్నాడు, పక్కా జెంటిల్మెన్లా ఉన్నాడు కదా. యాక్చువల్లీ ఫుల్ తాగేస్తున్నాడు, అసలు ఆయన వల్ల మాట్లాడేది కూడా కాలేదు. ఇక్కడ వరకు వచ్చి లైట్గా కథకలి భరతనాట్యం అన్ని కలిగి మా ముందు వేసేసి వెళ్ళిపోయాడు. పాపం ఇంకేం చేస్తామని చెప్పి సరే రిస్క్ తీసుకుందామని చెప్పేసి ఆర్డర్ చేసేసాము బిర్యానీ. రాని వచ్చిన తర్వాత తిని చూసి అసలు ఆ బిర్యానీ తిన్న వల్ల ఆయన అలా అయిపోయాడా ఏంటి అని కూడా చెప్తాను. చూసారా, సైలెంట్గా నవ్వుతారు. ఇక్కడ ఏ రెస్టారెంట్ అయినా బార్ కామన్. సో తిన్నోడు తింటాడు, తాగేటోడు తాగుతాడు. మనం బాగా ఎక్స్ట్రోవర్ట్ అయిపోయి ఆయన అడిగారు అనమాట, ఆయన గారు. అంటే లాస్ట్గా అలా అయింది. మా నాన్న అయితే వచ్చి మనకి నిదానంగా ఇవన్నీ పెట్టేసి వెళ్ళాడు. ఈ పెట్టకి ఈ టుక్ 10 minutes, ఒక ప్లేట్లో పెట్టడానికి 10 minutes టైం తీసుకున్నాడు. ఆయన చూడండి ఫుల్కి తాగేస్తున్నాడు. ఇక్కడ వచ్చే ఆ వెయిట్రెస్ వాళ్ళందరూ ఉంటారు కదా, సర్వర్స్, వాళ్ళందరితో కలిపి రచ్చరచ్చ చేస్తున్నారు. మన ఫుడ్ అయితే ఆల్మోస్ట్ ఒక 15 minutes తర్వాత వచ్చేసింది. మేము లోపల కొంచెం వైబ్ లేదని బయటకు వచ్చాం. సో బయట చూసారు కదా అంబియన్స్, ఎండ, ఇంకా ఇక్కడేమో చిన్న వాటర్ ఫాల్ టైప్లో సెటప్. సో మన బిర్యానీ, మటన్ బిర్యానీ ఇంకా చికెన్ తందూరి అయితే ఆర్డర్ చేసాం. మటన్ బిర్యానీ తిన్నాం. ఎలా ఉంది, స్మెల్ వస్తుంది బిర్యానీ స్మెల్ లేదా? టేస్టే చేయాలి. స్పైసీ మనం 1 out of 5 అన్నాం, 5 అని చెప్పాం కదా. మనం ఆర్డర్ చేసేటప్పుడు స్పైస్ లెవెల్ 1 నుంచి 5 లోపు ఎంత కావాలని అడిగాడు. మేము 5 అని చెప్పాం, కానీ ఇది 1లో 0.1లా కూడా లేదు. ఇంకా రైస్ తీసుకుంటే బాస్మతి రైస్ కాదు, మా ఊళ్ళో నార్మల్ రైస్ ఏమో. టేస్ట్ మరీ అంత గొప్పగా కాకపోయినా పర్వాలేదు, నువ్వు టేస్ట్ చేయి. యాక్చువల్లీ ఈ బిర్యానీ కావాల్సిన స్పైసెస్ ఇక్కడ దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు కూడా వీళ్ళు ఇవి పెట్టుకుంటున్నారంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళకి దొరికిన బట్టి చేస్తుంటారేమో. బిర్యానీ మన సౌత్ బిర్యానీ కాదు, నార్త్ బిర్యానీ స్టైల్. మోస్ట్లీ మనం ఇండియా నుంచి బయటికి వెళ్ళి ఎక్కడ ఇంకో కంట్రీలో బిర్యానీ ఆర్డర్ చేసినా కూడా వాళ్ళు ఇచ్చే బిర్యానీ ఆల్మోస్ట్ నార్త్ బిర్యానీ, ఎందుకంటే ఆ ఓనర్ డెఫినెట్లీ ఫ్రమ్ నార్త్. దీనికన్నా బెటర్ ఎక్స్పెక్ట్ చేయలేము, బాగానే ఉంది.
సో బిర్యానీ ప్రైస్ ఎంత అయింది? ఈ ల్యాంబ్ బిర్యానీ ప్రైస్ 1000 పడింది, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 900 రూపీస్ అన్నట్టు. చికెన్ బిర్యానీ ప్రైస్ 900 లెక్స్ ఉంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 800-820 ఆ రేంజ్. ఇంకొక ఐటమ్ అయితే చికెన్ తందూరి ఆర్డర్ చేసాము. సో లెగ్ పీస్ ఉంది, కొరికిద్దామా? ఇదైతే మన ఇండియన్ స్టైల్లో ఉంది, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. Hello, how are you? Your name? Sorry. Yeah, आपका blessed चाहिए? आपका नाम I क्या? like it so much India. India is very nice country. థ్యాంక్ యూ. What's your name? My name is Deborah. డెబోరా. డెబోరా దగ్గర మనం ఒక బ్రేస్లెట్ కొనబోతున్నాం. Thank you. ఏ బ్రేస్లెట్? ఆ పింక్ బాగుంది, పింక్ అండ్ బ్లాక్. ఇదా? ఇదా? వైలెట్ కంటే పింక్ అండ్ బ్లాక్ ఇదేనా? అన్ని డ్రెస్కి సూట్ అవుద్దా? Thank ఓకే. you so much for helping me. వాళ్ళ అమ్మకి బాగాలేదంట, తనే చూసుకుంటుందంట. సో అందుకని అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. సో ఈ బ్రేస్లెట్ రేట్ వచ్చేసి 400 అంట, ఎక్కువే. కానీ తనకి ఏదో ఒక సాయం చేయాలనిపించి తన దగ్గర అయితే ఈ క్యూట్గా ఉన్న ఈ బ్రేస్లెట్ అయితే తీసుకుంటున్నాను. నైస్, థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ, Bye. బాయ్. What? After this you are going to college. After 3 months you will be going to college or Yeah. school? Yeah. No, I mean like you completed your school, you are going to university? విచ్ స్టాండర్డ్ యూ ఆర్ స్టడీయింగ్? Yes, I said I am 6th class and now Okay. I finished 6th class and in September You are very young actually. start again school and I am in 7th class in September. Actually we thought like you are bit, like maybe elder and you are going to university but you are still in school. Thank you so much. Okay, thank Study you well, so study well, study well, okay? much. Okay, God bless you. Whenever you come to Bye. India you should visit us. Yes, I want to live in India. It's my favorite country. Yes. బాయ్. Thank Bye, you so much bye. for having me. Take care, Bye-bye. take care. God bless you. Thank you. డెబోరా. సో ఇదే మనం కొనుక్కున్న బ్రేస్లెట్. సో దీని ప్రైస్ 400కి ఇచ్చుకున్నాము. 400 లెక్క అంటే మన ఇండియన్ కరెన్సీలో సమ్ 350-360 అరేంజ్. సో యాక్చువల్లీ తను 6th స్టాండర్డ్ అంట, 7th వెళ్తుందంట. తన ఫాదర్ చనిపోయారంట, మదర్కి కొంచెం సిక్గా ఉందంట. ఆమె స్టడీ ఎక్స్పెన్స్కి ఆమె చూసుకుంటుంది. సో హెల్ప్ చేయాలనిపించింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ అడుకోకుండా ఇలా చేయడం అంటే తనే ఓన్గా ప్రిపేర్ చేసిందంట. సో హెల్ప్ చేయాలనిపించింది. ఎలా ఉంది, నచ్చిందా బేబీ? సో ఇండియన్ కూడా జస్ట్ మనం ఇక్కడ రాకుండా ఉంటే ఇంకా క్లోజ్ అనుకుని అలా వెళ్ళిపోయేవాళ్ళం, ఇండియన్ ఫుడ్ మిస్ అయ్యేవాళ్ళం. సో నా ఎక్స్పీరియన్స్ ఓవరాల్ వచ్చేసి ఎలా ఉందిరా? పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇక్కడికి రావడం వల్ల ఫుడ్ తినేసాం, ఒకరికి హెల్ప్ చేసాం. కాస్తకు వస్తే కన్నా వైబ్ ఉందంటే ఈ ఒక్క చోటేనా? ఎందుకంటే ఇక్కడ సినిమాలు ఆడుతున్నాయి. కైనిమా సినిమా నీళ్ళు కైనిమా అంటున్నారు. సో సినిమాలు ఒక 4-5 ఉన్నాయి. సో దాని గురించి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఇక్కడ అంతా ఫుడ్ స్ట్రీట్స్ చూసారు కదా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఫుడ్ స్ట్రీట్ డిఫరెంట్ కుజిన్స్తో ఉంది. కాబట్టి ప్రతి నేషనాలిటీ వాళ్ళు ఇక్కడ వచ్చి చేస్తున్నారు. ఇంకా ఇక్కడ సూనియర్స్ అవి అమ్ముతున్నారు. సో ద మోస్ట్ వైబ్ ప్లేస్ ఇన్ కిరాణా సోఫా ప్లేస్. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే సో అలా ఎక్స్ప్లోర్ అవుదాం. ఇక్కడ టొప్టాని మాల్ అని ఒక మాల్ ఉంది. ఆ మాల్ కూడా నిన్నే వెళ్ళాము. సో మాల్ అంటే మన దుబాయ్లో ఆల్రెడీ చాలా ఎక్స్ప్లోర్ అయిపోయాం కాబట్టి మాల్ అంటే మనకి చిన్నగానే ఉంటాయి. అలాగే ఉంది ఇక్కడ కూడా. సో ఇలా వెళ్తుంటే మననే చూడండి, ఒకడు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఇక్కడ. అక్కడ 5 ప్లేస్ వస్తారు చేస్తాను ఒక కళ్ళు కనుకున్నారండి కాల్. సో ఇది 50, ఇది 5, ఇది 20 అలా ఉంది. సో ఆయనకి కొంచెం చేసేద్దాం. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. ఇంకా అలా నడుచుకుంటూ ఈ టొప్టాని మాల్కి అయితే వచ్చేసాం. ఈ తిరానాలో ఇది పెద్ద మాల్ అంట. యాక్చువల్గా అయితే ఇది చిన్న మాలే, కానీ ఇక్కడ ఉండే మాల్స్ అన్నిటిలోనూ కంపేర్ చేసుకుంటే ఇది చాలా పెద్ద మాల్ అంట. ఇంకా మేము కూడా ఇక్కడ చిన్న షాపింగ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో జెన్యూన్ గా ఒక కామెంట్ కూడా చేసేయండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.